వెల్కమ్ టు టీసెట్. పోటీ పరీక్షల్లో భాగంగా ప్యూర్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్లోంచి మనం ఈరోజు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనమెట్రీ అనే టాపిక్ని నేర్చుకుందాం. ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనమెట్రీ ఆధారంగా మనం ఏం నేర్చుకుంటాము అని అంటే, ఏదైనా ఎత్తైన వస్తువుల యొక్క లేదంటే కొండలు కానీ, స్తంభాలు కానీ, శిఖరాలు, ఇల్లులు, వాటి యొక్క ఎత్తుని ఏ విధంగా కనుక్కుంటున్నాము అన్న దాని మీద మనకి చాప్టర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే, అప్లికేషన్ ట్రిగోనమెట్రీని కూడా త్రికోణమితి యొక్క ప్రమేయాల్ని, నిష్పత్తుల్ని ఆధారంగా చేసుకొని చేస్తూ ఉంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేటి రెండు ట్రయాంగిల్స్ పైన మాత్రమే ఆధారపడి ఉంటాయి. మనం ఆ రెండు ట్రయాంగిల్స్ని ఏ విధంగా డ్రా చేయాలి, ఆ డ్రా చేసిన తర్వాత ఈజీగా క్వశ్చన్ని చూడగానే ఎలా మనం ఆన్సర్ని ఐడెంటిఫై చేయాలి అన్న దాని మీద ఫోకస్ చేస్తూ ప్రతి ప్రశ్నని 30 నుంచి 40 సెకండ్లో సాల్వ్ చేసే విధంగా మీకు ఈ సెషన్ అనేది కొనసాగించబడుతుంది. సో ముందుగా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనమెట్రీలో ఉన్న కాన్సెప్ట్ని మనము అర్థం చేసుకుంటే, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనమెట్రీలో మనకి రెండు రకాల అంశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి అనేవాడు ఇక్కడ నిలబడి ఉన్నాడు అనుకుందాం. సో ఈజ్ ద పర్సన్. ఈ వ్యక్తికి నిలబడి ఉన్నాడు. ఈ వ్యక్తి నిలబడి ఉన్నప్పుడు అతడు సాధారణంగా ఇలా అతని యొక్క చూపు అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు నిలబడి ఉన్నాడు కదా, నేను ఇలా స్ట్రైట్గా చూడడం అనేది జరుగుద్ది. అలా కాకుండా నా ఎత్తు కంటే ఇంకా ఎత్తులో ఉన్న వస్తువుని చూడాలనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నా ఎదురుగా ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. నేను ఆ బిల్డింగ్ చూడాలంటే ఏం చేస్తాను, నేను నా తలెత్తి పైకి చూస్తా. అంటే ఇక్కడ ఒక బిల్డింగ్ని పైన ఉన్న వ్యక్తిని చూడాలనుకుంటున్నాను నేను. అయితే ఇక్కడ ఒక వస్తువు ఏదో ఉంది, దాన్ని చూడాలనుకుంటున్నాను. యాక్చువల్గా నా కళ్ళు ఏం చేస్తాయంటే నిటారుగా ఇలా క్షితిజ సమాంతరంగా మాత్రమే చూడగలుగుతాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నా తల పైకెత్తి నేను పైకి చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను. రైట్ అండ్ ఇలా అంటే ఎత్తులో ఉన్న వస్తువుని చూడాలనుకుంటున్నాను. అంటే యాక్చువల్ లైన్ ఆఫ్ సైట్ను, అంటే నేను ఏ విధంగానైతే నా కనుదృష్టి క్షితిజ సమాంతరంగా ఏదైతే చూస్తుందో ఆ దృష్టిని కాకుండా నేను అక్కడి నుంచి కొంత పైకి తలను లేపి నా యొక్క కంటి దృష్టిని మార్చి చూడడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక వ్యక్తి తనకంటే ఎత్తులో ఉన్న వస్తువుని చూడాలనుకుంటున్నప్పుడు ఒక కోణం ఏర్పడుతుంది. అంటే తను యాక్చువల్గా చూస్తున్న దానికి, తను చూడాల్సిన విజన్కి మధ్యలో, ఆ రెండు రేఖల మధ్యలో కోణం ఏర్పడుతుంది. ఈ కోణాన్ని ఏమంటారు అని అంటే ఊర్ధ్వ కోణము అని అంటాం. ఊర్ధ్వము అంటే పైకి అని అర్థం. ఊర్ధ్వ కోణం ఏర్పడుతుంది. రైట్. ఇప్పుడు ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ఊర్ధ్వ కోణం ఏర్పడినప్పుడు వ్యక్తి ఎంత ఎత్తులో ఉన్న వస్తువుని చూస్తున్నాడు, అది హైట్. ఆ ఎత్తైన వస్తువు నుంచి, అంటే ఒక భవనం అనుకుందాం, ఆ భవనం నుంచి ఎంత దూరంలో నిలబడి చూస్తున్నాడు, దూరము. ఓకే, మనకి చిన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ ఆల్ 2090s కిడ్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు 10వ తరగతి చదివినప్పుడు ఎత్తులు దూరాలు అనే ఒక టాపిక్ ఉంటుండే మ్యాథమెటిక్స్లో. అదే అనమాట. ఏంటిది, ఎత్తు ఏంటి, దూరం ఏంటి. అంటే వ్యక్తి ఎంత ఎత్తైన వస్తువుని చూడాలనుకుంటున్నాడు, అంత ఎత్తైన వస్తువుని ఎంత దూరంలో చూస్తున్నాడు. దట్ ఈజ్ సింపుల్. ఓకే, సో ఇది ఊర్ధ్వ కోణం. సో ఏర్పడిన ఊర్ధ్వ కోణానికి ఎదురుగా ఉండే భుజమే వస్తువు యొక్క ఎత్తు అవుతుంది, లేదంటే భవనం యొక్క ఎత్తు అవుతుంది, శిఖరం యొక్క ఎత్తు అవుతుంది, చెట్టు యొక్క ఎత్తు అవుతుంది, ఏది ఉంటే అది. అండ్ ఆ ఊర్ధ్వ కోణానికి ఆనుకొని ఉన్న ఆసన్న భుజం ఏదైతే ఉంటుందో అది దూరం అవుతుంది. ఓకే అండ్ వెరీ గుడ్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనము చూసాం, అంటే కింద నుంచి పైకి చూసాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బిల్డింగ్ పైన ఉన్నాను నేను. సో వ్యక్తి ఇక్కడ బిల్డింగ్ పైన ఉన్నాడు. సో బిల్డింగ్ కింద రోడ్డు మీద వెళ్తున్న ఒక కారుని, లేదంటే పార్క్ చేసిన కారుని చూస్తున్నాడు అనుకుందాం. ఇది కారు. ఓకే, సో సాధారణంగా వ్యక్తి యొక్క చూపు ఎలా ఉంటుంది, క్షితిజ సమాంతరంగా ఈ విధంగా ఉంటుంది. ఇస్ దట్ క్లియర్? కానీ వాడు ఇలా చూస్తే రోడ్డు మీద వెళ్తున్న కారు కనబడదు కదా. ఇప్పుడు నేను చేయాలి, ఇప్పుడు ఇలా తొంగి చూడాలి. అంటే చూడాల్సిన చూపు ఇలా, కానీ నేను చూస్తుంది మాత్రము కిందికి, అంటే ఇలా చూస్తున్నాను. ఇస్ దట్ క్లియర్? అంటే ఇక్కడ కోణము ఎక్కడ ఏర్పడుతుంది అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యాక్చువల్గా నేను చూడాల్సిన చూపు ఇది, రైట్. కానీ అక్కడి నుంచి కాకుండా కిందికి చూస్తున్నాను. కాబట్టి ఈ రెండు రేఖల మధ్య ఏర్పడే కోణము ఇక్కడ టీటా. దేనివల్ల ఏర్పడింది ఈ కోణం అనేది, మన కంటి చూపుకే, కంటి చూపు యొక్క రెండు రేఖల మధ్య కోణం. క్షితిజ సమాంతరంగా మనం చూడాలి, అలా చూడకుండా కిందికి వంగి చూస్తున్నాం. కాబట్టి ఆ క్షితిజ సమాంతర రేఖకి మనం చూస్తున్న చూపు ఏదైతే ఉందో, ఆ లైన్ ఆఫ్ యాక్చువల్ లైన్కి ఏదైతే చూస్తున్నాం మనము, దానికి మధ్యలో ఏర్పడిన కోణం. కిందికి చూడడం వల్ల ఏర్పడింది కదా. కింద అంటే అర్థం నిమ్న కోణము అని అర్థం. పైకి చూస్తే ఊర్ధ్వ కోణం,
కిందికి చూస్తే నిమ్న కోణం. ఇక్కడ కూడా రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆ వ్యక్తి చూస్తున్న వ్యక్తి, ఐ మీన్ పరిశీలకుడు అంటాం, అబ్జర్వర్. పరిశీలకుడు ఎంత ఎత్తు నుంచి చూస్తున్నాడు, పరిశీలకుడు ఎంత దూరంలోని వస్తువుని చూస్తున్నాడు. మళ్ళీ సేమ్ థింగ్, పరిశీలకుడు ఎంత ఎత్తులోని చూస్తున్నాడు, పరిశీలకుడు ఎంత దూరంలోని చూస్తున్నాడు. ఇందాకటి క్వశ్చన్లో పరిశీలకుడు ఎంత ఎత్తైన వస్తువుని చూస్తున్నాడు, ఎంత దూరం నుంచి చూస్తున్నాడు, రెండే అంశాలు. ఇక్కడ కిందున్నాడు కాబట్టి పైనున్న ఎత్తుని చూస్తున్నాడు, పైనున్నాడు కాబట్టి కిందున్న వస్తువుని చూస్తున్నాడు. ఇస్ దట్ క్లియర్ అండ్ రైట్? ఇప్పుడు ఇదైతే క్లియర్గా ఉంది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది. కానీ ఇక్కడ మనకి కోణము ఇక్కడ ఏర్పడిన ట్రయాంగిల్ కాకుండా బయటి వైపు ఏర్పడింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే, సో నేను ఇక్కడ ఒక ప్యారలల్ లైన్ని గీసినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏర్పడ్డ కోణం ఏమవుతుందంటే, రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి మీకు లైన్స్ అండ్ యాంగిల్స్ అనే ఒక జామెట్రీ టాపిక్ ఉంటుంది. దాంట్లో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి అక్కడ ఏర్పడిన కోణం టీటా ఇక్కడ ఏర్పడుతుంది, అంటే వస్తువు వద్ద ఏర్పడుతుంది. రెండు అంశాలను ఇక్కడ క్లారిఫై చేద్దాం మనం, రైట్? ఫస్ట్ థింగ్, ఊర్ధ్వ కోణము అని ఉన్నది. ఊర్ధ్వ కోణం విలువ ట్రయాంగిల్లో మనం ట్రయాంగిల్ ఫామ్ చేసాం కదా, ట్రయాంగిల్లో పరిశీలకుడి దగ్గర ఏర్పడింది. అంటే పరిశీలకుడి దగ్గర తీసుకుంటాం మనం. ఎక్కడ తీసుకుంటాం? పరిశీలకుడి దగ్గర తీసుకుంటాం, అబ్జర్వర్ దగ్గర తీసుకుంటాం. ఏది? ఊర్ధ్వ కోణం యొక్క విలువ. నెక్స్ట్, నిమ్న కోణం ఏర్పడింది. నిమ్న కోణం యొక్క విలువ ట్రయాంగిల్లో బాగా అబ్జర్వ్ చేయండి. ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నాం. ఇది ట్రయాంగిల్ అటువైపు కాదు. సో ఎత్తు మరియు దూరం భుజాలు కలిగిన ట్రయాంగిల్. సో ఇదే టీటా, బయటి వైపు ఏర్పడిన టీటా ఎక్కడ తీసుకున్నావు నువ్వు? వస్తువు వద్ద తీసుకున్నావు. అంటే ద పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడుంది? వస్తువు దగ్గర ఉంది. ఇక్కడ పరిశీలకుడి దగ్గర ఊర్ధ్వకోణం విలువ తీసుకుంటే వస్తువు దగ్గర ఆ విలువ తీసుకోవాలి. ట్రయాంగిల్ ఎక్కడ తీసుకోవాలి? వస్తువు దగ్గర, పరిశీలకుడి దగ్గర కాకుండా వస్తువు దగ్గర ఆ విలువను తీసుకోవాలి. అంటే ట్రయాంగిల్ ఫామ్ చేయడం ఏ విధంగా అన్న విషయంని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఊర్ధ్వకోణము అన్నప్పుడు మనం గీయబడిన ట్రయాంగిల్లో పరిశీలకుడి దగ్గర ఆ కోణాన్ని తీసుకోవాలి. నిమ్న కోణం ఏర్పడినప్పుడు ఆ ట్రయాంగిల్లో మనము వస్తువు దగ్గర ఆ విలువని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేమంటున్నానంటే 20 మీటర్ల ఎత్తుగల భవనం, ఓకే, పై భాగాన్ని 15 మీటర్ల దూరం నుండి 30 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో పరిశీలిస్తే, లేదంటే డి దూరం నుండి అనండి, డి దూరం నుండి 30 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో పరిశీలిస్తే, ఆన్సర్ క్వశ్చన్ చేయట్లేదు, నేను ఫిగర్ అవుట్ చేస్తున్నాను, రైట్? అండ్ సింపుల్. ఎత్తు ఎంత? 20 మీటర్లు. ఇది ఎత్తు 20 మీటర్లు. సో ఎంత దూరము? ఈ భవనం నుంచి డి అనే దూరంలో పరిశీలకుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు. అబ్జర్వర్ ఎక్కడున్నాడో ఆడ ఒక స్టార్ మార్క్ పెట్టుకో. అబ్జర్వర్ ఉన్నాడు. ఈ భవనం యొక్క పై భాగాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇప్పుడు 30 డిగ్రీలు అనేది ఊర్ధ్వకోణం కదా పైకి చూస్తున్నప్పుడు, కాబట్టి కింద నుంచి చూస్తున్నాం కదా మనము, కాబట్టి ఇక్కడ 30 డిగ్రీలని మనం తీసుకోవాలి, 30 డిగ్రీస్, రైట్? ఇది మనము ఫామ్ చేయాల్సిన ట్రయాంగిల్. ఒకవేళ 20 మీటర్ల భవనం పైనుండి డి దూరంలో ఎక్కడి నుంచి? భవనం నుండి డి దూరంలో భూమిపై ఉన్న ఒక కారుని 60 డిగ్రీల నిమ్న కోణంతో పరిశీలిస్తే, ఎలా పరిశీలిస్తున్నాం మనం? 60 డిగ్రీల నిమ్న కోణంతో పరిశీలిస్తున్నాం. ఇప్పుడు దీనికి ట్రయాంగిల్ ఏ విధంగా గీస్తాం? సేమ్ థింగ్. ఎంత ఎత్తు? 20 మీటర్ల ఎత్తు, రైట్? ఎత్తు 20 మీటర్లు తీసుకున్నాం. నువ్వెక్కడున్నావు? పైన ఉన్నావు. ఏం అబ్జర్వ్ చేస్తున్నావు? భవనం నుండి డి దూరంలో భూమిపై ఒక కారుని అబ్జర్వ్ చేస్తున్నావు. అప్పుడు ఇలా అబ్జర్వ్ చేస్తాను. ఇప్పుడు ఈ 60 డిగ్రీల అనే వాల్యూని ఎక్కడ తీసుకోవాలి? సో అబ్జర్వరు
దేన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు? కారుని. కాబట్టి ఏదైతే పరిశీలనాంశం ఉంటుందో, అబ్జర్వేషన్ పాయింట్ ఏదైతే ఉంటుందో, వస్తువు ఏదైతే ఉంటుందో దాని దగ్గర మనము 60 డిగ్రీలు తీసుకోవాలి. కాబట్టి 60 డిగ్రీలు ఎక్కడ తీసుకోవాలి? ఇక్కడ. ఇందాక పరిశీలకుడి దగ్గర 30 డిగ్రీలు తీసుకున్నావు, ఊర్ధ్వ కోణం కాబట్టి. ఇక నిమ్న కోణం కాబట్టి పరిశీలకుడి దగ్గర కాకుండా వస్తువు దగ్గర 60 డిగ్రీలు తీసుకుంటున్నావు. సో ఈ రెండు ట్రయాంగిల్స్ గీయగలిగితే నీకు మొత్తం చాప్టర్ అయిపోయినట్టే. ఓకే, అంతకుమించి ఏమీ ఉండదు. జస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద ప్రాబ్లమ్స్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక టవరు నేలపై నిట్ట నిలువుగా ఉంది. టవరు పాదం నుండి 15 మీటర్ల దూరంలో ఉన్న బిందువు నుండి టవర్ పైకొనని 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో చూసినట్లయితే టవర్ యొక్క ఎత్తుని కనుగొనండి. ఓకే రైట్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక టవర్ తీసుకున్నాను. టవర్ ఎంత ఎత్తుందో నాకు తెలియదు, హెచ్ ఎత్తుంది. సో టవర్ నుండి దూరం ఇచ్చాడు. ఎంత దూరం ఇచ్చాడు? 15 మీటర్ల దూరంలో. ఎస్, అబ్జర్వర్ ఉన్నాడు. వాడు టవర్ యొక్క పై కొనని అబ్జర్వ్ చేస్తున్నాడు. సో ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేశాడు. ఎంత ఊర్ధ్వ కోణము? 60 డిగ్రీలు. కాబట్టి అబ్జర్వర్ కింద నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి 60 డిగ్రీలు ఇక్కడ తీసుకుంటాం. ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ 90 డిగ్రీస్ ఏర్పడింది. ఇది 60 డిగ్రీలు, ఇది 30 డిగ్రీలు. మనం త్రికోణమితి అనే చాప్టర్ అని డిస్కస్ చేసాం. సో కావాలంటే ఒకసారి త్రికోణమితి అనే వీడియోని మళ్ళీ ఒకసారి చూసుకోండి. అలా చూసినప్పుడు మనం ఏం చేసామంటే ఒక 2 ట్రయాంగిల్స్ గురించి నేర్చుకున్నాం. 30 డిగ్రీలు, 60 డిగ్రీలు, 90 డిగ్రీలు అనే ఒక ట్రయాంగిల్, 30 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. సో ఈ ట్రయాంగిల్లో త్రిభుజపు కొలతలు ఏ విధంగా ఉంటాయి? భుజాల యొక్క కొలతలు అంటే 30 డిగ్రీస్కి ఎదురుగా, బాగా జాగ్రత్తగా వినండి, నేను ఫస్ట్ 30 డిగ్రీలకి ఎదురుగా అని మాట్లాడుతున్నాను. 30 డిగ్రీలకు ఎదురుగా ఏ అనే భుజం ఉంటే 60 డిగ్రీలకు ఎదురుగా A√3 అనే భుజం ఉంటుంది. అంటే 30 డిగ్రీలకు ఎంతైతే వాల్యూ ఉంటుందో దానికి √3తో మల్టిప్లై చేసుకుంటే సరిపోద్ది. 90కి ఎదురుగా, 30కి ఎదురుగా ఏదైతే వాల్యూ ఉంటుందో దానికి రెట్టింపు వాల్యూ ఉంటుంది. క్లియర్? నౌ 30కి ఎదురుగా ఎంతైతే వాల్యూ ఉంటుందో అది 15 మీటర్లు. 60కి ఎదురుగా దానికి √3 రెట్లు ఉంటుంది. కాబట్టి హైట్ ఈజ్ ఈక్వల్ టు 15√3. సింపుల్. కాబట్టి టవర్ యొక్క ఎత్తు ఎంత? 15√3. ఓకే. సో సాధారణంగా ఏం చేస్తాం మనం? tan 60 ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై ఆసన్న భుజం రాసి ఒక 2 స్టెప్స్ వేస్తాం. కానీ సింపుల్, ట్రయాంగిల్ ఫామ్ చేయాలి. 60 డిగ్రీలకు ఎదురుగా ఎత్తుంది 15√3, 30 డిగ్రీలకు ఎదురుగా దూరం ఉంది 15 మీటర్స్. ఓకే రైట్. ఆ ట్రయాంగిల్ నీకు గుర్తొస్తాయి. సో ఎగ్జామినేషన్లో ఎంత పెన్ వర్క్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో పెన్ వర్క్ ఎగ్జామినేషన్లో తక్కువ ఉండాలంటే మన ప్రాక్టీస్లో పెన్ వర్క్ అనేది ఎక్కువ ఉండాలి. అంటే మనం ఎక్కువగా రాయాలి. ప్రాక్టీస్లో ఎక్కువగా రాస్తే ఎగ్జామినేషన్లో తక్కువగా పెన్ యూజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను దీన్నే ఫిగర్ అవుట్ కాకుండా ఇలా రేషియో రూపంలో రాస్తా. 30 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. ఒక లంబకోణ త్రిభుజంలోని కోణాల యొక్క విలువలు 30 డిగ్రీలు, 60 డిగ్రీలు, 90 డిగ్రీలు ఉన్నప్పుడు 30 డిగ్రీలకి ఎదురుగా ఉండే భుజము ఏ యూనిట్స్ ఉంటే 60 డిగ్రీలకు ఎదురుగా A√3 యూనిట్స్ ఉంటుంది. 90 డిగ్రీస్కి ఎదురుగా 2A యూనిట్స్ ఉంటుంది. ఓకే రైట్. నేను ఫిగర్ అవుట్ చేయట్లేదు. ఇప్పుడు మళ్ళీ కమ్ టు ద క్వశ్చన్. 60 డిగ్రీలకి ఊర్ధ్వ కోణంతో మీరు బాగా జాగ్రత్తగా చూడండి. ఇందాకే వినండి అని చెప్పాం. ఏంటిది? దీని క్వశ్చను జాగ్రత్తగా అర్థం చేసుకునే చెప్పాం. ఊర్ధ్వ కోణము ఏర్పడ్డప్పుడు ఊర్ధ్వ కోణానికి ఎదురుగా ఉండేది హైట్ అన్నాను. ఊర్ధ్వ కోణానికి ఆనుకొని ఉండేది అడ్జసెంట్, దూరము అన్నాను. సో ఇప్పుడు ఊర్ధ్వ కోణము 60 డిగ్రీలు కాబట్టి 60 డిగ్రీలకి ఎదురుగా ఉండేది హైట్. ఇది డిస్టెన్స్ D. డిస్టెన్స్ D ఈజ్ ఈక్వల్ టు 15, హైట్ ఈజ్ ఈక్వల్ టు 15√3. సరిపోయింది. అంటే ఫిగర్ని వేయాల్సిన అవసరం కూడా లేదు. మనం ఆ జామితీయ పటాన్ని కూడా వేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మనం చేసేస్తాం. ఓకే, అంటే బై ప్రాక్టీస్ 2-3 ప్రశ్నలు చేసిన తర్వాత అది నీకు అలవాటు అయిపోతుంది. ఓకే నెక్స్ట్ వన్. ఒక సర్కస్ కళాకారుడు నేలపై నిలువుగా పాతబడిన ఒక స్తంభం పై కొనకు కట్టబడిన 20 మీటర్ల పొడవైన తాడుపై ఎగబాకుతున్నాడు. ఆ తాడు నేలతో 30 డిగ్రీల కోణం చేస్తున్న స్తంభం యొక్క ఎత్తుని కనుగొనండి. ఓకే,
సో ఇక్కడ ఏమంటుంటే ఒక సర్కస్ కళాకారుడు నేలపై నిలువుగా పాతబడిన, ఇలా నిలువుగా ఒక స్తంభం పాతబడింది, పైకొన కట్టబడిన 20 మీటర్ల పొడవైన తాడుపై పాకుతున్నాడు. ఇది 20 మీటర్ల పొడవైన తాడు పైకొనని నేలతో కట్టాడు. దీనికి నేలతో కట్టని ఎవరు చెప్పారు అని అంటే ఆ తాడు నేలతో 30 డిగ్రీల కోణం చేస్తుంది. ఆ తాడు నేలతో ఎంత కోణం చేస్తుంది? 30 డిగ్రీల కోణం చేస్తుంది. వెరీ సింపుల్. సో 30 డిగ్రీల కోణము, ఇది 60 డిగ్రీల కోణము. 30 డిగ్రీలకు ఎదురుగా ఉంటే అది ఏ యూనిట్లు, 60 డిగ్రీలకు ఎదురుగా ఉంటే అది A√3 యూనిట్స్, 90 డిగ్రీలకు ఎదురుగా ఉంటే అది 2A యూనిట్స్. సరిపోయింది కదా. నీకు ఎత్తు కావాలి కదా, ఎత్తు అంటే ఏనే కదా. సో A = ఎంత? 10 మీటర్స్. అంటే ఆ స్తంభం యొక్క ఎత్తు 10 మీటర్లు. స్తంభం యొక్క చివరి కొన స్తంభం నుంచి 10√3 యూనిట్స్ దూరంలో ఉంది. ఆ తాడు యొక్క పొడవు 20 మీటర్లు. సింపుల్, ఏం లేదు, జస్ట్ ఫిగర్ డ్రా చేయడం, ఆ వాల్యూస్ వేయడం. అంతకు మించిన ఈజీ ప్రాసెస్ మీకు ఎక్కడ కూడా దొరకదండి. రైట్ అండి. నెక్స్ట్ వన్ చూస్తే, ఒక చెట్టు తుఫాను గాలికి విరిగిన ఆ కొమ్మ చివరి కొన నేలని తాకుతూ నేలతో 30 డిగ్రీల కోణం చేసింది. నేలను తాకిన చెట్టు కొనకు చెట్టు మొదలకు మధ్య గల దూరం 8 మీటర్లు అయినా చెట్టు విరగకముందు ఆ చెట్టు యొక్క ఎత్తుని కనుగొనండి. వెరీ సింపుల్. జస్ట్ మనకు ఇమాజినేషన్ అనేది తెలియాలి. ఎలా ఉంటుంది, చెట్టు ఎలా ఉండే, విరగక ముందు ఎలా ఉండే, విరిగిన తర్వాత ఎలా ఉంది అన్న విషయాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఇలా చెట్టు ఉంది, ఓకే. సో చెట్టు యొక్క పై భాగం విరిగిందంటే ఈ విరిగిన భాగం ఇలా నేల మీదకి వచ్చేస్తుంది. కాబట్టి నేను ఏమంటానంటే ఫస్ట్ విరగక ముందు ఇది చెట్టు. తుఫానికి ఏమైందంటే ఇగో ఇంత భాగం ఉంది కదా, ఈ భాగం విరిగిన తర్వాత పైనే ఉంటుందా? ఉండదు. పైనుంచి వేలాడి నేలను తాకుతుంది. అంటే ఈ విరిగిన పార్ట్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఇలా నేలను తాకింది. అంటే ఇక్కడ ఉన్న లెంతే ఇక్కడికి వచ్చింది, నేలను తాకింది. సో నేలను తాకినప్పుడు అది నేలతో ఎన్ని డిగ్రీల కోణం చేస్తుందంట? అది నేలతో 30 డిగ్రీల కోణం చేస్తుందంట. నేలతో ఎంత కోణం చేస్తుంది? 30 డిగ్రీ. అంటే విరిగిన భాగము నేలతో చేసే కోణం 30 డిగ్రీలు. సో ఇది 60 డిగ్రీలు. ట్రయాంగిల్ ఫామ్ అవ్వగానే వేసేయాలి మనం. ఇది A, 60కి ఎదురుగా A√3 అండ్ 90కి ఎదురుగా 2A. నువ్వు జాగ్రత్తగా గమనించు. చెట్టు మొత్తం పొడవిది, విరిగిన తర్వాత A మిగిలింది. సో విరిగిన భాగము 2A ఇలా వేలాడుతుంది. అంటే చెట్టు యొక్క మొత్తం ఎత్తు ఈ రెండు కొలతలే కదా. కాబట్టి ద హైట్ ఆఫ్ ట్రీ, చెట్టు యొక్క మొత్తం ఎత్తు మిగిలిన భాగము ప్లస్ విరిగిన భాగము రెండూ కలిపితే 3Aకి సమానం. దెన్ వాట్ అబౌట్ A? ఏమంటున్నాడు? చెట్టు మొదలకు మధ్య గల దూరం 8 మీటర్లు అంటున్నాడు. అంటే చెట్టు యొక్క మొదలు నుంచి చెట్టు విరిగిన భాగానికి గల దూరము 8 మీటర్లు. అంటే A√3 = 8. సో A√3 = 8 మీటర్స్. దెన్ A = 8/√3. నీకు కావాల్సిన చెట్టు యొక్క మొత్తం ఎత్తు కాబట్టి 3 × A = 3 × 8/√3. When we cancel √3 to 3, you will get √3. So what is the value? 8√3 meters. ఎంతంటే వాల్యూ 8√3 meters. అంటే చెట్టు యొక్క పూర్తి ఎత్తు 8√3 meters. ఓకే, వెరీ సింపుల్. ఒక గుత్తేదారు పార్కులో పిల్లలు ఆడుకోవడానికి 2 వాలు బల్లల్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లల కోసం ఏర్పాటు చేయాలనుకున్న వాలు బల్ల పై భాగము నేలకి 1.5 మీటర్ల ఎత్తులోను, వాలు బల్ల నేలతో 30 డిగ్రీల కోణం చేసేలా మరియు పెద్ద పిల్లలకి వాలుబల్ల పై భాగము నేలకి 3 మీటర్ల ఎత్తులోను, వాలుబల్ల నేలతో 60 డిగ్రీల కోణం చేసే విధంగా ఏర్పాటు చేస్తే ఆయా వాలుబల్లల పొడవుల్ని కనుగొనండి. రైట్ అండి. మీకు తెలుసుగా అండి, పిల్లలు ఇట్లా జారుడు బండ ఆడతారు కదా, రైట్ అండి. అట్లాంటి 2 ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు అతను. సో ఇది ఇలా ఉంటుంది జారుడు బండ, కొంత ఎత్తు అంటే మెట్లుంటాయి ఇటు, ఇది జారేది
జారుడు బండ. ఇది వాలు బల్ల. ఓకే, ఫస్ట్ చిన్న పిల్లల దానికి వద్దాం. ఫస్ట్ ఫిట్ చేద్దాం. సో వాలుబల్ల ఏం చేస్తున్నాడంటే చిన్న పిల్లల యొక్క వాలుబల్ల నేలతో 30 డిగ్రీల కోణం చేస్తుందట. రైట్ అండి. 30 డిగ్రీలకు ఎదురుగా ఏ ఉంటే ఎంత ఎత్తులో ఉందా ఏ? సో ఎంత ఎత్తులో ఉంది? వాలుబల్ల పై భాగము 1.5 మీటర్ల ఎత్తులో ఉంది. నీకు కావాల్సింది ఈ వాలుబల్ల యొక్క విలువ 2a, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 1.5, ఇట్ విల్ బి 3 మీటర్స్. కాబట్టి చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేయబడిన ఈ వాలుబల్ల యొక్క పొడవెంత? 3 మీటర్లు. ఓకే, నెక్స్ట్ పెద్దవాళ్ళ కోసం ఒకటి ఏర్పాటు చేద్దాం. సో పెద్దవాళ్ళ యొక్క వాలుబల్ల ఎంత ఎత్తులో ఉండాలి? సో పెద్ద పిల్లలకి వాలుబల్ల పై భాగము నేలకి 3 మీటర్ల దూరంలో ఉండాలి. ఓకే, 3 మీటర్ల ఎత్తులో బల్లను ఏర్పాటు చేసినాము. చేస్తే ఆ బల్ల నేలతో ఎంత కోణం చేస్తుంది? నేలతో 60 డిగ్రీల కోణం చేస్తుంది. ఓకే, ఇది మనకు కావాల్సిన వాలుబల్ల. ఏది ఏమైనా ఇది 30 డిగ్రీలు. 30 డిగ్రీలకు ఎదురుగా ఏ ఉంటే 60 డిగ్రీలకు ఎదురుగా a√3 ఉంటుంది. సో a√3 ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 3/√3 అనే విలువని మనం ఇక్కడ కనుక్కున్నాం. సో a ఈజ్ ఈక్వల్ టు 3/√3. 3/√3 అంటే క్యాన్సిల్ చేస్తే ఇట్ విల్ బి √3. కాబట్టి 30 డిగ్రీలకు ఎదురుగా √3 ఉంటే 90 డిగ్రీస్కి ఎదురుగా వాలుబల్ల యొక్క పొడవు 2a ఉంటుంది. కాబట్టి 2√3 ఉంటుంది. సో పెద్దవాళ్ళ కోసం ఏర్పాటు చేయబడిన వాలుబల్ల యొక్క పొడవు ఎంత? 2√3. చిన్నవాళ్ళ కోసం ఏర్పాటు చేయబడిన వాలుబల్ల యొక్క పొడవు ఎంత? 3 మీటర్స్. ఓకే, సో అప్పుడప్పుడు √3 యొక్క వాల్యూని మనకి ప్రశ్నలో ఇస్తాడు, లేదంటే మనకు తెలిసి ఉండాలి. 1.732గా మనం తీసుకుంటాం. నువ్వు 2 × 1.732తో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ 2 2s are 4, 2 3s are 6, 2 7s are 14, 2 1s are 2, 3.464గా మనం చూస్తాం. √3 మ్యాక్సిమం 2√3 అనే ఉంటుంది. ఇన్ కేస్ ఎనీ ఆఫ్ ది స్పెషల్ కండిషన్స్ కేసులో √3 అనేది 1.732గా తీసుకొని మనం 2 × 1.732ని మల్టిప్లై చేసుకుంటే వచ్చే వాల్యూ 3.464. సో చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేయబడిన బల్ల యొక్క పొడవు ఎంత? 3 మీటర్స్. పెద్దవాళ్ళ కోసం ఏర్పాటు చేయబడిన బల్ల యొక్క పొడవు ఎంత? 3.464 మీటర్స్. నెక్స్ట్ వన్, ఒక టవర్ యొక్క పైకొన టవర్కి 30 మీటర్ల దూరంలో ఉన్న బిందువు నుండి 30 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తే టవర్ ఎత్తుని కనుగొనండి. ఒక టవర్ యొక్క పైకొన టవర్కి 30 మీటర్ల దూరంలో, ఇది టవర్ యొక్క ఎత్తు h. ఇది దూరం ఎన్ని మీటర్ల దూరము? 30 మీటర్ల దూరం నుండి టవర్ యొక్క పైకొన ఏం కోణం చేస్తుంది? 30 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. కాబట్టి 30 డిగ్రీల ఊర్ధ్వ కోణము ఇక్కడ తీసుకుంటాం. రైట్, క్లియర్. ఇప్పుడు టవర్ యొక్క ఎత్తు కనుక్కోవాలి. సో 30 డిగ్రీలకు ఎదురుగా ఉండే వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్. సో 60 డిగ్రీలకు ఎదురుగా ఏముంటుందంటే a√3 ఉంటుంది. కాబట్టి 30 మీటర్ల యొక్క వాల్యూ a√3కి సమానం. మరి ఏ యొక్క వాల్యూ ఎంత? దట్ ఈజ్ 30/√3, 3 10s 10√3 meters. So what is the height? That height is equal to 10√3 meters. అంత సింపుల్. సో ఆ టవర్ యొక్క ఎత్తు ఎంత? టవర్ యొక్క ఎత్తు 10√3 మీటర్స్గా మనం చూస్తాము. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో గాలిపటము నేలకి 60 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. గాలిపటంకు కట్టబడిన దారము రెండవ కొన నేలపై ఒక బిందువు వద్ద కట్టబడింది. ఆ దారం నేలతో 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. దారం వదులుగా లేదని భావించి దారం పొడవుని కనుగొనండి. ఓకే, సో ఇక్కడ ఒక కైట్ ఎగురుతూ ఉంది. రైట్ అండి. ఈ కైట్ ఇలా నిటారుగా ఎగరదు కదండి. సో ఇలా ఎగురుద్ది, ఇలా. ఇది దారం. రైట్, ఈ దారాన్ని ఏం చేశాడంటే నేల మీద ఒక మేకు పెట్టి దానికి నేలతో అటాచ్ చేశాడు, అంటే వదిలేశాడు, మనం పట్టుకోలే. ఓకే అండి. సో నేలతో ఎంత కోణం చేస్తుంది? 60 డిగ్రీల కోణం చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే
ఈ గాలిపటం ఎక్కడైతే ఎగురుతుందో అక్కడ నుంచి లంబాన్ని గీస్తా, అది గాలిపటం ఎంత ఎత్తులో ఎగురుతుందో తెలిపేది. సో మనకు 30, 60 అనగానే ఐడెంటిఫైడ్ దట్ 30 degrees ఆపోజిట్లో ఏ ఉంటే 60కి ఆపోజిట్లో A√3 ఉంటుంది, 90కి ఆపోజిట్లో 2A ఉంటుంది. ఇదే మనకు కావాల్సిన దారం పొడవు 2A. అంటే ఏ వాల్యూ తెలిస్తే దారం యొక్క పొడవు 2A అని రాయొచ్చు. నీకేమిచ్చాడు అనంటే గాలిపటం నేలకి 60 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. ఎంత ఎత్తులో ఎగురుతుంది? 60 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. సో A√3 = 60 మీటర్లు. సో నా √3తో క్యాన్సిల్ చేస్తే A = 20√3. ఓకే. సో 3తో క్యాన్సిల్ చేస్తే 3 20ల. సో 3 అనేది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి √3 ఉంటుంది కాబట్టి √3ని అక్కడ తీసుకుంటాం. సో A = 20√3 కాబట్టి 2A = 40√3. 40√3 అంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనమెట్రీ అనే చాప్టర్ని త్రికోణమితీయ నిష్పత్తుల్ని వాడకుండా కేవలం ఒక ట్రయాంగిల్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం ఆన్సర్ చేస్తూ ఉన్నాం. 30 డిగ్రీలకు ఎదురుగా ఉన్న వాల్యూ ఏముంటుంది, 60 డిగ్రీలకు ఎదురుగా ఉన్న వాల్యూ ఏముంటుంది, 90 డిగ్రీస్కి ఎదురుగా ఉన్న వాల్యూ ఏముంటుంది, ప్రశ్నలో ఇచ్చిన విలువేంటి, అడుగుతున్న విలువేంటి అన్నదాన్ని ఆధారంగా చేసుకొని మనం ప్రశ్నల్ని సాల్వ్ చేస్తూ వస్తున్నాం. ఓకే, ఇది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనమెట్రీలో ఊర్ధ్వ కోణానికి సంబంధించిన ప్రశ్నలు. సో నెక్స్ట్ క్లాస్లో మనము నిమ్న కోణం యొక్క ప్రశ్నలు, 2 కోణాలు ఉంటే అంటే 30 డిగ్రీల నుంచి 45 డిగ్రీలకు మారడము, 45 డిగ్రీల నుంచి 60 డిగ్రీలకు మారడం, ఇలా మారినప్పుడు ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, 2 ఎత్తుల్ని కనుక్కోవడం అనే కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుందనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.